శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నెల్లూరులోని స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారికి 1,00,000 గాజులతోటి అలంకరించి భక్తులకు రాజరాజేశ్వరి అమ్మగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం పి ఉషా గారిచే అన్నమాచార్య కీర్తనలు మరియు వాసవి మాత భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పై కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చనమెట్ల చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు వ్యవహరించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 5వ రోజు రాజరాజేశ్వరి అలంకారము 1,00,000 గాజులతోటి ఈరోజు అలంకారం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని క్యూలో నిలబడి దర్శించుకున్నారు. భక్తులందరికీ కూడా క్యూ లైన్లన్నీ సక్రమంగా ఏర్పాటు చేసి భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నారు. ఈరోజు ఉభయకర్తలుగా కోట సూర్యనారాయణ, లక్ష్మీకుమారి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే రేపు మూలవర్లకి గాయత్రి అలంకారము, మూలవర్లకు ముత్యాల చీరతో అలంకారము, పూలకి సేవ ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా ఏల్సూరి శ్రీనివాసరావు వారి ధర్మపత్ని లక్ష్మీకుమారి వారి కుటుంబ సభ్యులు, అట్లా కొనగళ్ళ శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. ఈరోజు ప్రభుతో నవభవిష్యత్తు అన్నట్టుగా కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా 10:30, 11 దాకా కూడా గుడి తెరిచే ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాం. దేవాసుని మాకల్జీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద దసరా మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి ఇక్కడి ఏర్పాట్ల గురించి భక్తుల మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మా కల్చర్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. నా పేరు చిత్రాల పద్మావతి వెంకటేశ్వర్లు. స్టౌనస్పేటలో వెలిసి ఉన్న మన ఇంటి ఇలవేలిపోయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా అలంకారాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇవాళ గాజుల అలంకారము, ఆ గాజులలో అమ్మవారు మహాలక్ష్మిగా అమ్మవారు వేంచేసి గాజుల అలంకారంలో చాలా కలకలలాడుతున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా కమిటీ వాళ్ళు ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. రేపు తామర పూలతో అమ్మవారికి అలంకారము, అలాగే ఏ రోజుకు ఆ రోజు డిఫరెంట్గా అమ్మవారి అలంకారాలు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా ఇప్పుడు మనతో మరో భక్తురాలు ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను అవోప మహిళా విభాగ ప్రెసిడెంట్ని. మా ఎదురుగానే అమ్మవారి కన్యకా పరమేశ్వరి టెంపుల్. ప్రతి నిత్యం మేము అమ్మవారి దర్శనానికి శుక్రవారం, మంగళవారం వస్తుంటాము. ఇక్కడ లలితా సహస్రనామ పారాయణాలు జరుగుతుంటాయి. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. రేపు తామరపూల అలంకారంలో మనకు దర్శనమిస్తుంది. ఈ తల్లిని మనం ఏది అడిగితే అది ఇస్తుంది. ఈ నవరాత్రులలో మీరు నమ్మి కొలిస్తే మీరు అనుకునేది అది నెరవేరుతుంది. అది మేము సత్యంగా నమ్మాము. ఈ రకంగా మా టీవీ కల్చర్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నీ పేరేంటి? సత్యసాయి కృష్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? పప్పుల వీధినా? ఏం చదువుతున్నారు? డిప్లొమా సెకండ్ ఇయర్. ఎప్పుడు వస్తుంటారు అమ్మవారి ఆలయానికి? వస్తుంటాను. ఎలా ఉంది ఇప్పుడు ఈ అలంకరణలు? ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుందా? శివానంద చరిత
నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.